పులివెందులలో ఎత్తులు పై ఎత్తులు నడిచినాయి. ఒకటి అవినాష్ రెడ్డి, ఇటు రాంప్రసాద్ రెడ్డి, ఇటు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, ఇటు పక్కన అవినాష్ రెడ్డి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి వాళ్ళని అవినాష్ని అరెస్ట్ చేశారు తెల్లవారుజామున ఇంటి దగ్గర నుంచి. హౌస్ అరెస్ట్ కాకుండా, హౌస్ అరెస్ట్ అంటే అక్కడే ఉంటే నడుస్తుంది కాబట్టి తనను తీసుకుని బయలుదేరి కడపకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు. ఎందుకు అంటే తను దగ్గరుండి నడిపిస్తాడు కాబట్టి. వెంటనే వాళ్ళు తెలివిగా ఏం చేశారు, వైసీపీ వాళ్ళు అవినాష్ కింద పడిపోయి కింద కూర్చుండిపోయి వాళ్ళ చేతికి ఎదిరించుకుంటుంటాం, వాళ్ళు అట్లా తీసుకెళ్తుంటాం. దట్ మీన్స్ అది అవినాష్ రెడ్డి అంతటో అక్కడ ఆ ఏరియాలో వైఎస్ కుటుంబం అంటే ఉండేటటువంటి పేరు, దాన్ని అతన్నే అరెస్ట్ చేస్తారా అనేటటువంటి ఒక సింపతి తీసుకొచ్చే మ్యూజిక్లతో వాళ్ళు ఒక గేమ్ స్టార్ట్ చేసింది వైసీపీ. దాంతో కంగారు పడ్డటువంటి తెలుగుదేశం పార్టీ వెంటనే పోలీసులను పిలిపించి కొంతమంది కార్యకర్తలను పెట్టి రామ్ గోపాల్ రెడ్డి ఎమ్మెల్సీని అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయడం. ఈయన మళ్ళీ ఖండిస్తున్నట్టు, దాన్ని వాళ్ళు తోసుకుంటున్నట్టు తెలుగుదేశం కార్యకర్తలు వీళ్ళు హడావిడి చేశారు. తద్వారా ఎత్తుకి పై ఎత్తేశారు, ప్రచారానికి పై ప్రచారం. అక్కడ గవర్నమెంట్ బ్యాలెన్స్డ్గా ఉంది, పోలీసులు బ్యాలెన్స్డ్గా ఉన్నారు. అవినాష్ రెడ్డిని అటు అరెస్ట్ చేశారు, ఇటు రామ్ గోపాల్ రెడ్డి అరెస్ట్ చేశారు. అయితే ఆ తర్వాత అవినాష్ రెడ్డి కొద్ది దూరం పోయిన తర్వాత అక్కడ వెహికల్ ఆగిన టైంలో దిగేసేసి సైలెంట్గా అక్కడ, అంటే వైసీపీ వాళ్ళు ధర్నా కూర్చున్నారు, ఆ ధర్నా కూర్చున్న చోటన పోలీసులు దిగిన టైంలో అవినాష్ రెడ్డి అక్కడి నుంచి జంప్. దాంతో పోలీసులు కంగారు పడాల్సి వచ్చింది. ఏది ఇప్పుడు అవినాష్ రెడ్డి ఉన్నట్టా లేనట్ట, తను ఎటు వెళ్తాడు అన్నటువంటి రూట్లో చెక్ చేశారు. అవినాష్ రెడ్డి అక్కడి నుంచి నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి పులివెందులకు వచ్చి కూర్చున్నాడు. దాంతో అక్కడ ఏం చేయాలి ఇప్పుడు? ఇది మామూలుగా ఏ దొంగో డెకాయిటీనో అయితే గనక నువ్వు పారిపోయిన నిందితుడి కింద, పారిపోయిన నేరస్తుడి కింద జైల్లో పెట్టాలి. ఇక్కడ ఇదేంటి, ఒక ప్రివెంటివ్ అరెస్ట్ కాన్సెప్ట్ కాబట్టి దాంట్లో ఇవి ఉండవు, దాన్ని ఏమంటారు, వారెంట్లు కానీ ఏముండవు. వచ్చేసాడు. ఇది జస్ట్ ఏం చేయాలి అనేటటువంటి కాన్సెప్ట్ని ఒక పరీక్షని పెట్టేటప్పటికి స్వయంగా డిఐజీ రంగంలోకి దిగేసి ఆ కార్యాలయానికి వచ్చి తలుపు కొడుతుంటే ఆ తలుపు తీయకుండా వీళ్ళు అడ్డుకుంటే ఆ టైంలో డిఐజీనే వచ్చి గట్టిగా కూర్చునేటప్పటికి ఇక అవినాష్ రెడ్డి ఈ కార్యకర్తల్ని ఎటు పంపించాలి, ఏం చేయాలి ఇవన్నీ చూస్తాడు కదా. అలాంటిది ఏమి చేయనీయకుండా స్వయంగా అక్కడే డిఐజీ కూర్చున్నారు, టీ తాగుతూ అక్కడే కూర్చున్నారు. తద్వారా అవినాష్ రెడ్డిని ఎక్కడికో తీసుకెళ్ళి ఆపడం కంటే అక్కడే ఇక అవినాష్ రెడ్డి ఎలాంటి పని చెయ్యకుండా ఆపే ఎత్తు ఇటు ప్రభుత్వం వైపు నుండి జరిగింది, లేదా పోలీసుల వైపు నుండి జరిగింది. ఈ సందర్భంలో పులివెందుల వైఎస్ఆర్సీపీ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చి నిలదీయడం, డిఐజీ కోయ ప్రవీణ్తో పాటు పోలీసుల బలగాలతో అక్కడికి డిఎస్పీ వస్తే మా నాయకుడిని భయపెట్టడానికి వచ్చారా, ఏదో చేయడానికి వచ్చారని వీళ్ళు అడిగేటప్పటికి ఆ టైంలో మందు కొట్టి మాట్లాడతావు, నువ్వు నీ సంగతి తెలుస్తాను అంటూ కాల్చి పడేస్తానంటూ డిఎస్పీ ఇక్కడ యూనిఫామ్ ఇది గుర్తుపెట్టుకో, కాల్చి పడేస్తానని. ఇవాళ రియల్ హీరో ఆ డిఎస్పీ అనమాట. అంతమంది కార్యకర్తల సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లోపల ఈ వార్నింగ్ ఇవ్వడం అంటే తెగించడమే. మురళీనాయక్ ఓ రకంగా ఇవాళ పోలీస్ హీరో అనాలన్నమాట.